నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్ గా ఇప్పుడు ధనుర్మాసం అనేది ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పుడు నడుస్తుందంతా కూడా ధనుర్మాసమే. అయితే 22వ తేదీన మరి ముఖ్యంగా భాను సప్తమి వస్తుంది. ఈ ధనుర్మాసంలో ఈ భాను సప్తమిని మనం ఏ విధంగా చేసుకోవాలి, మరి ముఖ్యంగా పూజలో ఏ ఏ విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకోవాలంటారు? ధనుర్మాసం అనేటప్పటికీ మనకంతా కూడా ఎప్పుడు పొద్దునే లేచి చక్కగా పూజలు చేసుకోవడం, ముగ్గులు వేయడం, గొబ్బిళ్ళు పెట్టడం మన సైడ్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే భగవంతుడికి కేవలం భగవంతుడి పూజకే అంకితమైన మాసం ధనుర్మాసం అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కార్తీక మాసంలో కూడా మనం శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం. అలాగే మీరు ఇంకా శ్రావణ మాసంలో చేసుకుంటూ ఉంటాం. ఒక్క ఆషాఢ మాసంలో మనము చేసుకోకుండా ఓన్లీ అమ్మవారి పూజకి చాలా ఇంపార్టెంట్ అని చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ప్రతిరోజు కూడా కేవలం భగవంతుడి నామమే స్మరిస్తూ, అంటే తిరుప్పావైలో ఒక్కొక్క పాశురము చదువుకుంటూ కూడా అలా మొత్తం కేవలం విష్ణుమూర్తికి అంకితం అయిపోతూ, అలాగే భగవంతుడినే స్మరిస్తూ ఉండే మాసం ధనుర్మాసం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎంత చలి ఉన్నా కూడా పొద్దున్నే లేచేసి స్నానాలు అవి చేసేసి స్వామికి ఇది చదువుకుంటే బాగుంటుంది, ఇలా ముగ్గు వేస్తే బాగుంటుంది, ఇది నైవేద్యం పెడితే బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. అయితే మరి అలాంటి ధనుర్మాసంలో మనకి భాను సప్తమి రావడం, అంటే ఆదివారం నాడు సప్తమి ఉండడం అనేది చాలా మంచిది అన్నమాట. ఎందుకని ఆదివారం మాత్రమే వస్తుందంటారు ఈ భాను సప్తమి? అంటే ఆదివారం నాడు సప్తమి ఉంటే భాను సప్తమి అని అంటారు. అంటే ఆదివారానికి మరొక పేరు భానువారం అన్నమాట. భానుడు అంటే సూర్యుడు కదా, కాబట్టి ఆదివారం నాడు సప్తమి వస్తే భాను సప్తమి అని అంటారు. అంటే సప్తమి తిథి ఆదివారంతో కూడింది ఎందుకు అని అంటే గనక, ఆయన 7 గుర్రాల మీద వస్తూ ఉంటాడు. ఆయన రథం 7 గుర్రాలు, మీరు 7 వారాలకి సంబంధించిందిగా అనుకోవచ్చు అనమాట. అలా సప్తమి అని అంటే ఆ తిథి ఆయన గుర్రాల సంఖ్యకి అనుకూలంగా ఉంది కదా, సేమ్ ఉంది కదా, కాబట్టి ఆ సప్తమి ఆయనకి చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. అలానే మనం తర్వాత వచ్చే మాసంలో కూడా రథసప్తం చేసుకుంటాం మళ్ళీ. అవును, ఇలానే. ఓకేనా? కాబట్టి ఈ రోజు ఇప్పుడు ఆదివారం నాడు సప్తమి వచ్చింది కాబట్టి, మార్గశిర మాసం కాబట్టి చాలా విశిష్టమైన రోజుగా మనం చేసుకోవచ్చు. సూర్యుడికి మరొక పేరు సూర్యనారాయణ మూర్తి అని అంటాం. అవునా? విష్ణువుకి అభేదం అన్నమాట. కాబట్టి ఇంకా చెప్పాలి అని అంటే, ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే, ఎక్కడైనా దేవుడు కనిపిస్తాడా అని అనుకుంటే గనక ప్రత్యక్షంగా మనకు కనిపించేది సూర్యచంద్రులు. కాబట్టి వాళ్ళిద్దరికి గనక మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలా మంచిది. అంటే యూనివర్స్ కి కూడా మనం ఎంతో కొంత చేస్తున్నట్టే కదా, సూర్యుడికి చేస్తున్నాము అని అంటే. ఇక్కడ విధానం మీరు ఒక్క చిన్న రెమెడీ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా ఇవ్వకపోతే గనక ఈ ఆదివారం సప్తమి రోజు నుంచి స్టార్ట్ చేయండి చక్కగా సూర్యుడికి అర్ఘ్యం వేయడం అనేది. నెమ్మదిగా క్రమంగా ఎలా బాధలు తీరిపోతాయి అనేది మీరు గమనించుకోవచ్చు. మీరు చాలా ఎండలోంచి వచ్చారనుకోండి, చల్లటి మంచినీళ్ళు ఎవరైనా ఇస్తే మీకు ఎంత ఎప్పుడు గుర్తుండిపోతుంది. మనం ఒక్కొక్కసారి బయట నుంచుంటుంటాం, ఎక్కిళ్ళు వస్తున్నాయి అనుకో, బాటిల్ తెస్తారు మనకి పరిచయం లేని వాళ్ళు కూడా, ఏమండి తాగండి అని చెప్పి. ఎలా ఉంటుంది మనకి? చాలా. అట్లాగే సూర్యుడికి కూడా ప్రతిరోజు మనం అర్ఘ్యం ఇచ్చామనుకోండి, దాని ఫలితం కూడా అంత బాగుంటుంది మనకి. కాబట్టి ఇంట్లో అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం నేర్చుకోవాలి. అలాగే మీరు అర్ఘ్యం ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఒక చిన్న ఎర్ర బట్టలో అంత బియ్యము, అలాగే ఒక రూపాయి నాణెము, లేకపోతే ఒక 5 రూపాయలైనా పర్వాలేదు, అలాగే ఒక వక్క సమూలంగా మీకు ఇట్లా పగలని ఒక్క అని ఉంటుంది అనమాట. దాన్ని సుపారి అని అంటారు. అది చూస్తే మీరు విఘ్నేశ్వరుని చూసినట్టే ఉంటుంది. అది ఒకటి పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. అలాగే అది ఎగిరిపోకుండా అట్లానే దండం పెట్టుకున్న తర్వాత ఒక మూటలాగా కట్టేసి అక్కడ పెట్టేసేయండి. తర్వాత మీరు అది బీరువాలో పెట్టుకున్నా పర్వాలేదు, ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి బాక్స్ లో పెట్టినా పర్వాలేదు, ఎలా లివింగ్ రూమ్ లో పెట్టుకున్నా పర్వాలేదు, ఎక్కడ అంటుముట్టు తగలకుండా పెట్టుకోండి. మీరు చూడండి ఆ సూర్యనారాయణ మూర్తి సహాయ సహకారాలు మీకు ఎలా అందుతాయో చూడండి. చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అప్పులు ఉంటాయి గనక, ఎలాంటి అప్పులు ఉన్నాయి, కొన్ని అప్పులు ఎలా ఉంటాయి తెలుసా, అప్పు తీర్చేద్దాము అని అనుకుని డబ్బంతా సమకూర్చుకుంటే
సడన్ గా ఏదో ఒకటి వస్తుంది. అవును, మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం అనేది ఏమిట్రా బాబు, ఏ టైంలో చేసాం, అప్పు తీరట్లేదు ఏమిట్రా బాబు అని అనిపిస్తుంది. అవును, ఓకే, అట్లాంటి అప్పులు ఏమన్నా ఉంటే కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది, రుణ బాధలు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు చేసినప్పుడు ఆదిత్య హృదయం కానివ్వండి, సూర్యాష్టకం కానివ్వండి, వింటే చాలా మంచిది, చదువుకుంటే చాలా మంచిది. ఈ రోజున మీరు ఏమిటండి ఎట్లా ఉంది మీకు అని అంటే ఎవరో ఒకళ్ళు నాకు ఈ ప్రాబ్లం ఉందండి, నాకు ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అనేది చాలా కామన్ అయిపోయింది. నిజంగా చెప్పాలి అని అంటే ఒక 21 years వచ్చిన తర్వాత డిగ్రీ వచ్చేస్తుంది అని ఎంత ఖచ్చితంగా అయితే చెప్తామో సరిగ్గా చదువుకుంటే, బీపీ షుగర్లు కూడా అలానే వచ్చేస్తాయి. కామన్ అండి, బీపీ వచ్చింది అయితే 3 ఏళ్లలో షుగర్ కూడా వస్తుంది అంటారు. ఏమిటండి అని అంటే అది సిస్టర్స్ అండి, అవి బీపీ ఉంటే షుగర్ ఉండాల్సింది అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏంటంటే అనారోగ్యం అనేది కామన్ అయిపోయింది అనమాట. ఎప్పుడో ఒకప్పుడు వినేవాళ్ళం, మీరు నమ్మండి, మా చిన్నప్పుడు అయితే మేము అనుకునేవాళ్ళం జ్వరం వస్తే బాగుండు, జలుబు చేస్తే బాగుండు అని. అంటే ఒక 3 రోజులు సెలవు వస్తుంది కదా, అవును కాసేపు పడుకోవచ్చు కదా అన్నట్టు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు బాబోయ్, అసలు ఎవరికన్నా ఇంట్లో జ్వరం అంటే కూడా గుండెలు పరిగెడుతున్నాయి. అవును, ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి జ్వరము జలుబు తుమ్మితే భయం వేసేస్తుంది. కాబట్టి ఇలాంటి అనారోగ్యాలన్నీ కూడా సమూలంగా మన దగ్గరికి రాకుండా ఉండాలి. అసలు ఇమ్యూనిటీ పవర్ ఎట్లా పెరుగుతుంది అని అంటే, భగవంతుడు దయ ఉన్నట్టే కదా, లోపల ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటి, శత్రు సైన్యం ఉన్నట్టే. అవునా కదా? అట్లా కొన్ని మనం ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చూస్తున్నాం. అంటే ఏంటి, మన సైన్యమే మన మీద యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటుందో అది. అంటే ఏంటంటే మానసికంగా మీరు ఇబ్బంది పడితే కనుక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని ఏదైనా కూడా ఇప్పుడు చిన్న బాధలు, మా వాడేమో తట్టుకోలేడండి, మా వాడు అదేమిటి, మొన్న మధ్య నేను విన్నాను, వాళ్ళ బామ్మగారు చాలా క్లోజ్ అట ఆ పిల్లవాడికి. అయితే వాళ్ళ బామ్మగారు చనిపోతే ఆ పిల్లవాడు హాస్టల్లో ఉంటాడు, వాడికి చెప్పలేదు. ఎందుకంటే వాడు ఐఐటికి ప్రిపేర్ అవుతున్నాడు, బామ్మ చనిపోయింది అంటే వాడు ఎలా ఫీల్ అవుతాడు, వాడు సరిగ్గా చదవడేమో, వాడు డల్ అయిపోతాడేమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడేమో అని వీళ్ళే బాధపడిపోతున్నారు. నేను అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాను, ఏమంటే మీరు చెప్పకపోవడం అనేది చాలా పొరపాటు. 1, 2 లైఫ్లో ఇలా పెద్దవాళ్ళు మనం రెడీగా ఉండాలి. నాన్న అది వయసుతో పాటు మనం ఏం చెప్పొద్దు, నాన్న ఇప్పుడు కాకపోతే అప్పుడు పెద్దవాళ్ళు పోతారు, ఇవన్నీ కాదు. వయసుతో పాటు వాళ్ళంతటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా బిహేవ్ చేయాలి మనం. ఇలాంటి సిచ్యుయేషన్స్ మీరు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తారు? అలా చిన్న చిన్న విషయాలకి మనం భయపడుతున్నాం, పిల్లల్ని భయపెడుతున్నాం, వాళ్ళని కూడా మనం ఎలా పెంచుతున్నాం అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఇదివరకు ఎందుకు లేవు ఆ భయాలు అంటే, మాక్సిమం ఎవరో ఒకళ్ళు ఇంట్లో మిగతా వాళ్ళు పని చేసుకుంటుంటే పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవును, అర్థమైందా మీకు? ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అందరికి రావడానికి అవకాశం ఉండేది. ఇంటి పెద్ద ఖచ్చితంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు, అవునా కాదా? అది లేదు ఇప్పుడు. కాబట్టి కంపల్సరీ మీరు సూర్యుడిని ఆరాధించడము అని అంటే అర్ఘ్యం ఇవ్వడమే, ఇంకా ఆయనకి ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏమీ లేదు. 2 చేతులు అయితే దండం పెట్టడం అంతే. అది చేస్తే గనక చాలా మంచిది అని ఖచ్చితంగా తెలుసుకోండి. అది చేయడానికి ప్రయత్నం చేయండి. సాక్షిభూతుడు ఆయన. ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పు తీరట్లేదు అని అంటే వడ్డీ కట్టేస్తున్నాం అంటే కూడా ఆయనేగా సాక్షి. ఆయన నీకు తెలుసుగా ఎంత కడుతున్నాము వడ్డీ, నువ్వే చూడు అది తీరిపోయేటట్టుగా దండం పెట్టుకోండి. నేను చెప్పినట్టుగా ఎర్ర బట్టలు, ఒక కాయిన్, అంత బియ్యము, అట్లాగే ఒక సుపారి. అంటే సుపారి అని ఎందుకు చెప్తున్నా అంటే పూజ స్టోర్స్ లో దొరుకుతుంది అని చెప్పి అదేదో అనుకునేది, అది వక్క. ఓకేనా? పూర్ణంగా ఉన్న వక్క, పగలగొట్టింది కాకుండా పూర్ణంగా ఉన్న వక్క, అది పెట్టి చక్కగా దండం పెట్టుకొని మూట కట్టి ఆ రోజంతా ప్లేట్లు అక్కడే స్వామి దగ్గర, భానుసప్తమి రోజు అక్కడే ఉంచుకొని సాయంత్రం అయిన తర్వాత తీసుకొచ్చి దేవుడి రూమ్ లో పెట్టుకొని దండం పెట్టుకోండి. తప్పకుండా మీకు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో తప్పకుండా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మేడం. అలాగే ఈ ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురు చూసే వాళ్ళు, పెళ్లిళ్ళు అవ్వాలి, మరి ముఖ్యంగా ఈ పిల్లలు పుట్టాలి అని అనుకునే వాళ్ళకి ఈ భానుసప్తమి రోజు ఏదైనా మంచి రెమెడీ ఉంటే చెప్తారా? చాలా మంచి రెమెడీ ఉంది. ఏం చేస్తారంటే కొంచెం ఎర్ర పువ్వులు, బెల్లం, ఆ నీళ్ళలో అర్ఘ్యం ఇచ్చే నీళ్ళల్లో బెల్లము,
అలాగే ఎర్ర పువ్వులు వేసి అర్ఘ్యం ఇస్తే గనక ఉమ్, పెళ్లిళ్ళు అవని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, ఉమ్, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, ఉమ్, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు. ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినవి. అవును. కాబట్టి కుజుడును సూర్యుడు కలిసి అనుగ్రహిస్తే చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి, కనిపిస్తాయి, okay. ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు, మనం కుజుడికి సంబంధించినవన్నీ కూడా వేస్తున్నాము. అలాగే బెల్లం మధుర పదార్థం అనేది సమర్పిస్తే జీవితం కూడా మధురమయంగా అవుతుంది అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పాను. కాబట్టి బెల్లం కూడా వేసి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి. తప్పకుండా మీకు ఇట్లా ఇది కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు ఇచ్చేసామని కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇంటికి ఒకసారి పిలిచారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? రోజు పిలిచి రండి అని చెప్పి హానర్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు చాలా మంచి వాళ్ళు అండి, రోజు రమ్మని కూర్చోమని అంటారు, నాకు టైం లేక నేను వెళ్ళడం లేదు కానీ రోజు వెళ్తే కూడా రమ్మని అంటారని అంటూ ఉంటాం. అట్లా భగవంతుణ్ణి ఏదో ఒక రోజు రెమెడీ చేసేసామా పని అయిపోయిందా అనేది కాదు. రోజు ఆయనకి గుర్తు చేయండి, నాయన నువ్వు నీ దగ్గర పెట్టి నువ్వు అనుగ్రహించావు అని నేను నమ్మి తీసుకొచ్చిన పోట్లి మూట అట్లానే ఉంది, అది నాకు పని అయిపోయిన వెంటనే తప్పకుండా ఏదో ఒక గుళ్ళో సమర్పించేసుకుంటాను ఆ మొక్కు తీరే విధంగా. అంటే ఇందాక మనం చెప్పాం కదా, మీకు పని అయిపోయిన తర్వాత ఏదైనా ఒక కప్పు ముందు చూడండి, ఆ అప్పు తీరిపోతుంది కదా, ఆ అప్పు తీరిపోయిన వెంటనే అది మళ్ళీ గుడికి వెళ్ళి ఎంతో కొంత స్వామికి ఇచ్చి మీరు సమర్పించేసాయి. ఓకేనా? అప్పుడు అలా చెప్పండి స్వామికి ప్రతిరోజు అర్ఘ్యం ఇస్తూ, తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే యూనివర్స్ ఎట్లా హెల్ప్ చేస్తుంది అనేది నాకు తెలుసు. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ యూనివర్స్ మీకు తోడుంటుంది, ప్రకృతి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. చాలా చక్కగా వివరించారు. నిజంగాను ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ భాను సప్తమి అనేది ఎంత స్పెషల్ అందరికీ తెలుసు. మరి అలాంటి రోజు ఇంత చక్కటి రెమెడీ అనేది పాటించడం వల్ల మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.